మరో ప్రపంచ యుద్ధం ముగిసిందా? ఇరాన్ సామ్రాజ్యం కుప్పకూలిందా? అగ్రరాజ్యం అధినేత అల్టిమేటం ముందు తెహ్రాన్ మోకరిల్లిందా? ఎస్, ఇరాన్ యుద్ధం ముగిసింది. విజయం అమెరికాదే. డొనాల్డ్ ట్రంప్ నోట ఇప్పుడు ఇదే మాట. రణరంగంలో ఇరాన్ను నాశనం చేశాం, ఆ దేశ సైనిక వెన్నెముకను విరిచేశాం అంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా అమ్ముల పొదిలోని అస్త్రాల దాటికి ఇరాన్ వాయుసేన, నౌకాదళం నామరూపాలు లేకుండా పోయాయా? ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ వినిపించిన గర్జన ఇది. మేం గెలిచాం, ఇరాన్ని క్లీన్ స్వీప్ చేశాం. అవును, ఇది ట్రంప్ మార్క్ వార్. ఇరాన్ గర్వించే క్షిపణి వ్యవస్థలు మట్టిపాలయ్యాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్లు తునాతునకలయ్యాయి. చివరి వరకు ఇరాన్ నాయకత్వమే లక్ష్యంగా అగ్రరాజ్యం విరుచుకుపడింది. అణ్వాయుధాలు తయారు చేసి ప్రపంచాన్ని వణికించాలనుకున్న ఇరాన్ కలలను ట్రంప్ తన సైనిక శక్తితో కల్లలు చేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. యుద్ధం ముగిసినా విధ్వంసం ఇంకా మిగిలే ఉంది. ఇరాన్ అభ్యర్థన మేరకు ట్రంప్ మరో ఛాన్స్ ఇచ్చారు. కేవలం 10 రోజులు. 10 రోజుల్లో చర్చలకు రావాలని, తమ నిబంధనకు తలవంచాలని గడువు విధించారు. ఒకవేళ టెహ్రాన్ తోకముడిచి దారికి రాకపోతే తదుపరి లక్ష్యం పవర్ ప్లాంటే. ఇరాన్ను చీకట్లోకి నెట్టేస్తామని, ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక ఉన్మాది చేతిలో అణ్వాయుధం ఉండకూడదు, ఒక పిచ్చి సిద్ధాంతం ప్రపంచాన్ని శాసించకూడదు. ఇదే ట్రంప్ ఫిలాసఫీ. తాము దాడి చేయకపోతే ఇరాన్ ఇప్పటికే అణుబాంబులను ప్రయోగించి ఉండేదని ఆయన నమ్ముతున్నారు. విమర్శలను పట్టించుకోరు. వెనకడుగు వేయడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఎందుకంటే అది అమెరికా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం. ఎదిరిస్తే సమాధేనని ట్రంప్ మరోసారి నిరూపించారు. మరి ఆ 10 రోజుల్లో ఇరాన్ ఏం చేయబోతుంది? వైట్ హౌస్ విధించిన కండిషన్లకు లొంగుతుందా? లేక ట్రంప్ అన్నట్లుగా ఆ దేశం పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుందా? యావత్ ప్రపంచం ఇప్పుడు శ్వాస బిగబట్టి చూస్తోంది. డెడ్ లైన్ స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ మొదలైంది.